అందరికీ నమస్కారం అండి. ఆనందంగా, అద్భుతంగా జీవించటానికి అమ్మ మార్గానికి స్వాగతం. భగవంతుడి దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను నిర్మల. శ్రీ శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఆంజనేయ స్వామి సాయిబాబా వారి దేవస్థానం రాజధాని స్కూల్ పక్కన గోశాల నిజాంపేట్. మహాశివరాత్రి మహోత్సవాల సందర్భంగా ఈ నెల 26వ తారీఖు మహాశివరాత్రి సందర్భంగా మన దేవాలయంలో మహాశివరాత్రి రోజు శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది. దానికి ముందు రోజు 25వ తారీఖు మన దేవాలయంలో సాయంత్రం 6 గంటలకు మహాగణపతి పూజ, శివపార్వతులకు మంగళ స్నానాలు, కళ్యాణ పందిరి పూజ చేయటం జరుగుతుంది. ఈ కళ్యాణ పందిరి పూజ సందర్భంగా ఈరోజు అమ్మవారిని స్వామివారిని మంగళ స్నానాలు చేయించి పెళ్ళికొడుకుగా పెళ్ళికూతురుగా అలంకరించుకొని తర్వాత అమ్మవారికి గాజులని పెళ్లి పందిట్లో సమర్పించుకొని అమ్మవారి ముందు సమర్పించుకొని మెహిందీ, గాజులు, పసుపు, కుంకుమలు అమ్మవారి ముందు సమర్పించుకొని అవన్నీ కూడా వచ్చిన మన సుమంగళి అటువంటి ముత్తేదువులందరికీ పంచటం జరుగుతుంది. అదే కార్యక్రమం భాగంగా చూడండి మన దేవాలయంలో ఇప్పుడు స్వామివారిని ఒక తరఫున అమ్మవారిని ఒక తరఫున అంటే పెళ్లి కొడుకును ఒకవైపు పెళ్లి కూతురును ఒకవైపు నుండి వస్తున్నారు. ఇగో మా వారు పెళ్లి కొడుకు తరఫు, నేను పెళ్లి కూతురు తరఫు. వీళ్ళంతా కూడా చీర సారెలతోటి అమ్మవారికి కావలసిన సారె తీసుకొని అటువైపు నుండి వచ్చారు. ఇగో మేము మాత్రం అమ్మవారిని తీసుకొని పెళ్లి కూతురుని తీసుకొని మేము ఒక వైపు నుండి వచ్చాం. అయితే మేము లేటుగా వచ్చామని పెళ్లి కొడుకు వాళ్ళు అడిగారు. ఎదుర్కోలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ కార్యక్రమము ఎంత అద్భుతంగా జరిగిందంటే నేను చెప్పటం కాదు, మీరే చూడండి. ఇప్పుడు అన్నీ అమ్మవారికి ఇచ్చినాకి ఏం మిగిలింది? సమ్మతమేనా మరి మీకు? సమ్మతమేనా? మీరే లేట్ చేశారు. అభిషేకం చేయాలన్నా ఈ మన శివాలయం ఆలయ ధర్మకర్తలుగా నేను మా వారు ఈ కార్యక్రమాలన్నీ చేస్తామండి. భగవంతుడి ఈ గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చారు. మాతో పాటు మీరందరూ చూడటానికి చేయటానికి మీకందరికి కూడా ఆ భాగ్యం కల్పించాడు. చూడండి స్వామివారి యొక్క అమ్మవారి యొక్క ఈ కళ్యాణాన్ని ఈ ముత్తేదులందరూ కూడా ఎంత బాగా అందరం మన ఇంట్లో సొంతం మన కొడుకు పెళ్లి చేస్తే కనుక ఎంత ఆనందంగా ఎంత హ్యాపీగా చేస్తామో అంతకంటే 1000 రెట్ల ఆనందంగా అందరూ అన్నీ మర్చిపోయి మరిచిపోయి ఆ పూజలో నిమగ్నమైపోయి ఆ సందడిలో నిమగ్నమైపోయి అందరూ ఎంత హ్యాపీగా భక్తి పారవశంతో అందరు ఈ కార్యక్రమంలో అందరూ చాలా బాగా పార్టిసిపేట్ చేశారండి. ఫస్ట్ గణపతి పూజ, నవగ్రహాల పూజ అయిపోయిన తర్వాత అక్కడ ఒక పాలకొమ్మ పెడతామండి. దానికి పందిరి మహోత్సవం అని దానికి ఒక పూజ చేస్తాము. ఇప్పుడు ఇందాక మీరు ఆ కుండీలో చూసుంటారు. ఆ కుండీలో ఒక కొమ్మ పెట్టి దానికి పూజ చేసి అంటే కళ్యాణం స్టార్ట్ అవ్వబోవటానికి ముందు ఈ పూజ చేస్తారు. అన్ని చోట్ల చేస్తారు ఆల్మోస్ట్ నాకు తెలిసైతే. అది చేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు స్వామివారికి అమ్మవారికి అభిషేకం స్టార్ట్ అయిపోయింది. అమ్మవారికి స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలే కాకుండా కుంకుమ, పసుపు, గంధం ఇలా అన్నింటితోనూ అభిషేకించటం జరిగింది.
మన ఈ శివాలయంలో ఉన్న గొప్ప అవకాశం ఏంటంటే మేము అభిషేకాలు చేసేటప్పుడు మేము చేయటమే కాకుండా అక్కడికి వచ్చిన భక్తుల చేత కూడా మన ధర్మకర్త చంద్రమౌళి గారు అందరి చేత కూడా అవకాశాన్ని కల్పిస్తారు. ఇప్పుడు ఇంతమంది చేత కూడా అభిషేకం చేయించడానికి ఆయన అవకాశం కల్పిస్తారు. ఈ షార్ట్ వీడియో చేశాను నేను బిఫోర్, మీరు చూసుంటే కనుక అందులో ఉంటుంది. నాకు ఈ వీడియోలో ఆ బిట్టు దొరకలేదు, అంటే అందరి చేత అభిషేకం చేయించేది పెట్టడానికి ఆ వీడియో క్లిప్ దొరకలేదు, సో నేను పెట్టలేదు. కానీ అందరికీ అవకాశం ఉంటుందండి. ఇంతమందికి కూడా, ఇంతమంది ఉన్నారు కదా ఎలా అనుకోవటానికి లేదు, అందరికీ కూడా అభిషేకం చేయించే అవకాశాన్ని ఇస్తారు. అభిషేకం అయిపోయిన తర్వాత స్వామివారికి అమ్మవారికి అలంకరిస్తున్నాను. అంటే మెహిందీ ఇంకా అలాంటివన్నీ కూడా పెట్టి మన సేమ్ పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు ఎలా రెడీ చేస్తారో అలా రెడీ చేస్తున్నాను. ఈలోపు మన వాళ్ళంతా ఆ టైం వేస్ట్ చేయకుండా స్వామివారి యొక్క పాటలు పాడారు. తర్వాత పూలదండలతో డ్యాన్స్ వేయమని అందరూ అడిగారు. నేను కొంచెం తలూపేలోపు లేదు కావాలి వెయ్యాలి అంటేను లేసి ఒక 2 స్టెప్స్ అలా వేసేసి స్వామివారు కూడా ఆనందిస్తారు. మన శివయ్య తర్వాత పార్వతమ్మ కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు, నా పెళ్ళి చూడి వీళ్ళు ఎంత సంతోషంగా చేస్తున్నారు అనేసి. సో ఆ ఆనందంలో మేము కూడా ఒక 2 స్టెప్లు వేసి ఆ స్వామివారికి అమ్మవారికి ఆ దండలు సమర్పించుకున్నాం. అమ్మవారికి అలంకరణ పూర్తిగా సరిపోలేదని నేను ఇంకా ఎక్కడెక్కడ ఏమన్నా మిస్సింగ్స్ ఉన్నాయో చూసి ఇంకా అలంకరణ చేస్తున్నా. పెళ్లి కూతురు కదా అండి, ఎంత అందంగా ఉండాలి అమ్మ. పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత మెహిందీ, గాజులు ఇవన్నీ కూడా అక్కడికి వచ్చిన భక్తులందరికీ పంచుతున్నానండి. మెహిందీ కూడా అందరు గాజులు వేసుకొని మెహిందీ పెట్టుకొని హ్యాపీగా తర్వాత టిఫిన్ తినేసి, టిఫిన్స్ కూడా అరేంజ్ చేసాము. ప్రసాదాలు అనంతరం టిఫిన్ కూడా చేసేసి అందరూ ప్రశాంతంగా వెళ్ళిపోవాలి ఇంటికి అనేసి. లేకపోతే మళ్ళీ కంగారు ఉంటుంది కదా ఇంటి దగ్గర పిల్లలకి హాస్పిటల్. అందరూ వచ్చారు ఆల్మోస్ట్, కొంతమంది రాని వాళ్ళకి ఇబ్బంది పడతారని టిఫిన్స్ కూడా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. అందరూ టిఫిన్స్ చేసేసి ప్రశాంతంగా పెళ్లి వేడుకనంతా చూసి కళ్యాణ పందిరి వేడుకను చూసి అందరూ హ్యాపీగా ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఈ వీడియో చూడటం వల్ల మీకు ఏమాత్రం ప్రశాంతత కలిగినా, ఆనందం కలిగినా ఒక కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.